వామ్మో! కుక్కర్ పేలింది. ధడేల్మని ఒక సౌండు. ఇంకా నయం బెడ్‌రూమ్‌లో ఉన్నాను. వంటగదిలో లేను. మొత్తం చిందింది వంటగది నిండా అసలు. కుక్కర్ పేలడం వినడమే గానీ లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయడం అనమాట. అసలు టెర్రిబుల్ ఇన్సిడెంట్ అనమాట ఇది నా లైఫ్‌లో. ఇది ఈరోజు అసలు స్టార్ట్ అవ్వడమే పెద్ద బ్యాడ్ డేగా స్టార్ట్ అయ్యింది. నిన్నకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పాను కదా! వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పారు హోప్‌ఫుల్‌గా. హోప్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఏం లేదు, మీరు కంపల్సరీగా ఆఫీస్‌కి రావాలి. మార్నింగ్ 6-9 కంపల్సరీ ఇక్కడే చేయాలి. ఆఫ్టర్ 2 మంత్స్ మేబీ ఉండొచ్చేమో. తర్వాత అసలు మీ జాబ్ ఉంటుందో లేదో కూడా మనం గ్యారంటీ ఇవ్వలేమన్నట్టు మాట్లాడారు. అసలు ఒక హెచ్ఆర్‌కి కంపెనీ పాలిసీస్ అనేవి కరెక్ట్‌గా చెప్పాలి కదా! మనం ఇక్కడ కాల్‌లో అడిగినప్పుడు వాళ్ళు మనకి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏమీ తెలియకుండా ఏదో చెప్పారు. రండి, వచ్చి చూడండి అన్నట్టు హోప్స్ ఇచ్చి అక్కడికెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇలా జరిగింది. సో, ఇంటికొచ్చి ఫ్రస్ట్రేషన్‌లో వంట వండితే ఇలా అయిందనమాట. చూడండి పైనవన్నీ లేచిపోయాయి కుక్కర్ పేలినందుకు. మొత్తం అంతా తుడిచి క్లీన్ చేసి ఇంకేం చేయనండి, పచ్చడితో ఈరోజు సరిపెట్టుకుందాంలే అని ఆమ్లెట్ కలుపుకున్నాను ఉప్పు కారం వేసుకొని. ఈవెన్ ఆనియన్స్ కట్ చేసేందుకు ఓపిక కూడా లేదు నాకు. జస్ట్ అలా ఆమ్లెట్ వేసుకొని తినేసేద్దాం అనుకున్నాను ఈసారికి. జస్ట్ అన్నం వండుకున్నా కదా, పండుమిరపకాయ పచ్చడి ఉంది ఇంట్లో. సో, అది వేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. సో, పొద్దున్నుంచి బ్యాడ్ ఇన్సిడెంట్సే. నేనసల ఎందుకులే నార్మల్‌గా పచ్చడితో తినేద్దాం అనుకోని గూడా కందిపప్పు చూసాక పప్పు ఉంది కదా వండుకుందాంలే అనుకున్నాను. వెజిటబుల్స్ ఏం లేవని. సో, మీరెప్పుడైనా ఇలా ఎక్స్‌పీరియన్స్ చేశారా? అసలు కుక్కర్ ఎందుకు పేలిందో నాకు అర్థం కావట్లేదు. నేను నార్మల్‌గా పెట్టినట్టే పెట్టాను. అసలు ఎందుకు పేలిందో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఈసారి నేను ఒక లైట్‌గా ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాననమాట. దానివల్ల ఏమన్నా జరిగిందా? లేకపోతే కుక్కర్ పేలడానికి ఇంకేమన్నా ఉన్నాయా కారణాలనేవి నాకు అర్థం కావట్లేదు. చాలా వరకు విజిల్‌లో సరిగ్గా గ్యాస్ లీక్ అవ్వకపోవడం వల్ల అలా జరుగుతుందంటారు. ఈవెన్ నేను పెట్టే ముందు విజిల్‌ని కూడా క్లీన్ చేసే పెట్టాను. అయినా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. సో, అదన్నమాట సంగతి. ఇది ఈరోజు మన వీడియో. సో, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు వంటగదిలో ఉన్నప్పుడు. అలా నెయ్యేసుకొని ఆమ్లెట్ వేసుకొని మన లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫుల్ ఆకలితో ఉన్నాను. ఎంత ఆకలితో వచ్చానో అంత చాకిరీ సరిపోయింది. అంతా తుడిచి క్లీన్ చేసి తినేపాటికి నీరసం కూడా వచ్చింది. తినాలని మూడ్ కూడా పోయింది.